ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కాకినాడ జిల్లా తునిలో విద్యార్థినిపైన అత్యాచారం ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు నారాయణరావును నిన్న మెజిస్ట్రేట్కి తీసుకువెళ్తున్న సందర్భంలో చెరువు వద్ద బహిర్భూమి అంటూ చెప్పి ఎస్కాట్ దిగినటువంటి నారాయణరావు ఆ చెరువులో దూకినటువంటి వార్త సంచలనంగా మారింది. అయితే తాజాగా ఆ చెరువులో దూకినటువంటి నారాయణరావు మృతి చెందాడు. కాసేపటి క్రితమే నారాయణరావు మృతదేహాన్ని ఆ చెరువు నుంచి బయటకు తీశారు గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి నిన్నటి నుంచి నెలకొన్నటువంటి తునిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక కంక్లూజన్ అయితే లభించింది. పాపం పండింది. విద్యార్థిని పైన ఈ రకంగా దారుణాలకి పాల్పడుతున్నటువంటి కామోన్మాదికి సరైనటువంటి బుద్ధి లభించింది అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థి పైన ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు అసలు భూమి మీద బ్రతకడానికి అర్హులు కాదు అనేటువంటి డిమాండ్లు నిన్న వినిపించాయి. ఆ రకంగా అభిప్రాయాలు కూడా వచ్చాయి. చిన్న వారితో ఆ విద్యార్థినితో ఇంతకు ముందే చాలాసార్లు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి ఈ వ్యక్తి నిన్న మరొకసారి సపోటా తోటకి తీసుకువెళ్ళి ఆ దారుణానికి పాల్పడుతున్న సందర్భంలో ఈ యొక్క తతంగం అంతా కూడా బయటపడింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది ఈ యొక్క అంశం. ఈ నేపథ్యంలోనే తాత వయసున్నటువంటి ఈ వ్యక్తి పాల్పడ్డటువంటి ఈ దుస్సాహసానికి చాలామంది తల్లిదండ్రులు కూడా ఉలిక్కిపడ్డారు. ఇంత దారుణానికి పాల్పడుతున్నటువంటి ఈ వ్యక్తిని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇలాంటి ఆలోచనలు ఇంకెవరికి రాకుండా ఉంటాయంటూ కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఉదయం తన పాపం పండింది, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు, లేకుంటే పారిపోవడానికి ప్రయత్నించి ఈ రకంగా తన చావును తావును కోరి తెచ్చుకున్నాడో తెలియదు. కానీ చెరువులో నిన్న రాత్రి మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో ఎస్కాట్ దిగి బహిర్భూమి అని చెప్పి నారాయణరావు అక్కడి నుంచి దూకి చెరువులో అక్కడ మాయమైపోయాడు రాత్రి. అయితే ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు వెతకగా అక్కడ ఎట్టకేలకు మృతదేహం లభించింది చెరువులో. అందులో పడిపోయిన తర్వాత చనిపోయినటువంటి నారాయణరావు మృతదేహం లభించింది. దీంతో పోలీసులు ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. తీసుకువెళ్తున్న సందర్భంలో బహిర్భూమి చెప్పి దిగాడు, వర్షం కూడా పడుతుంది ఆ సందర్భంలో. అప్పుడు ఈ యొక్క పశ్చాత్తాపంతో మరి దూకాడా లేకుంటే ప్రమాదవశాత్తు దూకాడు, కానీ మేము రాత్రి గాలించాం కానీ లోతు ఎక్కువ ఉండడం కారణంగా వెంటనే అతను దూకిన వెంటనే మా పోలీసులు కూడా అక్కడ దూకి గాలించారు. కానీ అప్పుడు అడ్రస్ తెలియలేదు, లోతు ఎక్కువ ఉండడం కారణంగా ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో వెతికినప్పుడు మృతదేహం బయటకు వచ్చిందంటూ కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తుని నుంచి మా ప్రతినిధి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ, డెడ్ బాడీ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది, మాట్లాడదాం. ఎస్ శ్రీను, ఏం జరిగింది అక్కడ? మృతదేహం ఎప్పుడు బయటికి రావడం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎప్పుడు ఆయన అందులోకి దూకాడు? ఓకే సాయి, రాత్రి ఏదైతే ఇక్కడ ప్రెస్ మీట్ డిఎస్పీ గారి ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఉన్నారో నిందితుడిని లోకల్ ఇక్కడ ఉన్న మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచే సమయంలో ఇక్కడ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కొద్ది దూరంలోనే ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పక్కనే కోమటి చెరువు అనే ఒక చెరువు ఉంది. అక్కడే నేను బహిర్భూమికి వెళ్ళి వస్తాను అని చెప్పగా ఆయన్ని కిందకి దింపడం జరిగింది. దింపిన తర్వాత ఆయన వెంటనే ఒక్కసారిగా చెరువు లోపలికి దూకినట్టు సమాచారం. దూకిన తర్వాత కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రాత్రి ఎట్టి పరిస్థితుల్లోని చీకటిగా ఉండడం వల్ల, అదే లోతు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ప్రాంతంలో చాలా లోతుగా ఉన్నట్టు, చెరువు లోతుగా ఉన్నందువల్ల రాత్రి కనుగొనలేకపోయారు. అయితే గజేతగాళ్ళు ఉదయాన్నే రావడం, వాళ్ళు అంతా కూడా ఇక్కడ ఒక 10 మంది గాలింపు చర్యల్లో చేపట్టారు ఉదయాన్నే. అయినా సరే దొరకపోయినప్పటికీ వలలు తీసుకువచ్చి ఇక్కడ లోపలికి దిగి వల వేసినప్పటికీ వలలో చిక్కుకున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే శ్రీను, ప్రస్తుతం అక్కడ మృతదేహం లభించిన తర్వాత అక్కడ మృతదేహం చూడడానికి అంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా రావడం జరిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? మిగతా స్థానికులు కూడా ఏమంటున్నారు? ఈ ఘటన తర్వాత చాలా మంది తనకు తగిన శాస్తే జరిగిందంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. సో అక్కడికి వచ్చిన స్థానికులు ఏమంటున్నారు? పోలీసులు కూడా ఈయనకి తగిన శిక్ష పడేటట్టు మేము చూస్తాము. అంటే ఎట్టి పరిస్థితుల్లోని నిందితురాలకి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉదయం ఎప్పుడైతే మృతదేహం లభ్యమైందో ఇంకా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ చేరుకోలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే కుటుంబ సభ్యులు ఇక్కడికి రాలేదు. బాడీని అయితే బయటికి తీయడం జరిగింది. పోలీసులు అలాగే ఇక్కడ ఫైర్ సిబ్బంది అలాగే పెద్దాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ శ్రీను. సో మొత్తానికి అది తుని ఘటనకు సంబంధించినటువంటి ఒక
కేసుకు సంబంధించిన కంక్లూజన్ అయితే లభించినట్టుగా తెలుస్తుంది. నేరుగా నిందితుడే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడా లేకుంటే ప్రమాదవశాత్తు తప్పించుకునే దానిలో భాగంగా అందులోకి దూకాడో తెలియదు కానీ చెరువులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు, పూర్తి స్థాయిలో చెప్తుంటున్నారు. కానీ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ యొక్క ఘటన తర్వాత తాను షేమ్నెస్కు ఫీల్ అయ్యి దూకాడా లేకుంటే ప్రమాదవశాత్తు తప్పించుకోవడానికి దూకాడా దానికి సంబంధించిన కంక్లూజన్ ఇవ్వలేం, కానీ ఈ రెండే అయి ఉండొచ్చు ప్రాథమికంగా అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా విద్యార్థిని పట్ల అత్యంత దారుణానికి పాల్పడ్డటువంటి తాత వయస్సున్నటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి పాడు చండాల పనులకు రాష్ట్రం మొత్తం కూడా నిన్న ఒకసారిగా ఉలిక్కి పడింది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇదే వార్త కొనసాగింది. ఇంత దారుణానికి ఒడిగడతాడా? 50 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తాత వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి, తన మనవరాలు వయసు ఉన్నటువంటి ఒక చిన్న విద్యార్థినితోటి ఇంత దారుణమైనటువంటి పైశాచికత్వానికి పాల్పడడం, కామోన్మాది రూపంలో తీవ్రమైనటువంటి దారుణాలకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క దారుణాలకు పాల్పడుతున్నాడని విచారణలో తేలడం, ఏమీ తెలియకుండా ఆ యొక్క వారికి తెలీదు విద్యార్థినిలకు ఏం జరుగుతుందో అనేది చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి పాజిటివ్గా ఇంప్రెషన్ ఆ వ్యక్తి పైన వచ్చే విధంగా ట్రీట్ చేసి ఆ తర్వాత తోటలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడో మనం చూసాను నిన్న. అంత దారుణ ఆ ఇంటెన్షన్తో ఉన్నటువంటి అలాంటి వ్యక్తులకు అసలు కరెక్ట్గా ఇప్పుడు పడినటువంటి శిక్ష కరెక్ట్ అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. పాపం పండిందంటూ కూడా చెప్తున్నారు. ఘటన ఎలా జరిగినా ఏ రకంగా జరిగినా వాట్ ఎవర్ ఇట్ బట్ ఇక్కడ అతను చేసినటువంటి పనులకు అక్కడ ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ లభించిందంటూ కూడా చెప్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా, బలవన్మరణానికి పాల్పడ్డా, లేకుంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దూకాడా, ఏదైనా కానీ అతను బ్రతకడానికి అర్హుడు కాదనేటువంటి విషయాన్ని చాలామంది చెప్పారు. ఈ ఘటన తర్వాత విద్యార్థిని పట్ల అతను చేసినటువంటి దారుణ బిహేవియర్ పాపం పండింది అనేటువంటి ప్రశ్నలు కూడా నిన్న అతనికి కరెక్ట్ శిక్ష పడాలనేటువంటి ప్రశ్నల నుంచి ఉత్పన్నమైనటువంటి సమాధానమే ఈరోజు అతనికి పాపం పండింది అనేటువంటి అంశం. ఏదేమైనా కూడా తుని ఘటనకు సంబంధించి నిన్న సంచలనంగా మారినటువంటి ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఇక లేడు, మృతి చెందాడు, అతను చనిపోయాడనేటువంటి వార్త అయితే ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది ఈ వాతావరణం. ఎక్కడైనా ఇలాంటి దారుణాలకు పాల్పడినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసే దుండగులు ఉంటే ఎన్కౌంటర్లో మట్టుబెట్టడం మనం చూస్తుంటాం. చాలా సందర్భాల్లో పోలీసుల పైన దాడులు చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఇలాంటి నిందితులు. అలాంటి సందర్భంలో తమను తాము రక్షించుకోవడానికి పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తుంటారు. కానీ ఇక్కడ అలాంటిది ఏదీ జరగలేదు. తాత వయస్సున్నటువంటి ఒక వ్యక్తి నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 2 రాష్ట్రాలలో కూడా ఈ యొక్క అంశమే బాగా ట్రోల్ అయ్యింది. ఈ నేపథ్యంలో తనకు తానుగానే పశ్చాత్తాపడ్డా, మరి ఏం జరిగిందో తెలియదు కానీ చెరువులోకి దూకాడు. బలవన్మరణమా లేకుంటే ఇక్కడ కూడా తన క్రూరత్వాన్ని ప్రదర్శించి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా దూకాడా, ఏదైనా కానీ అందులోకి దూకాడు. చెరువు బాగా లోతుండడం కారణంగా అందులో పడి మృతి చెందాడు. దీంతో ఉదయం గజయిత గల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. పూర్తిగా ఆ నిందితుడు ఇక లేడనేటువంటి వార్త అయితే బయటి ప్రపంచానికి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు ఏమంటారు, స్థానికులు కూడా ఏం మాట్లాడతారనేది కూడా చూద్దాం. నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి 5 గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి 10 గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కార్ట్ తీసుకువెళ్తూ ఉండగా దారిలో కోమటి చెరువు దగ్గర, ఈ సాయి వేదిక దగ్గరలో కోమటి చెరువు దగ్గర నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు. ఆపి అతను లాబిటరీ కూర్చున్నాడు. అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిల్చున్నారు. ఈ లోపల సడన్ అతను పరిగెత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ చెరువు బాగా లోతుగా ఉండడం, పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు. రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం, కానీ దొరకలేదు. ఇప్పుడు గజయితగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ పెడితే బాడీ ట్రేస్ అయింది. అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తాం.